రొట్టెలను రాళ్ళు చేసుకొని తినొచ్చు కదా అని అడిగాడు. యేసుప్రభు అన్నాడు, ఆయన సొంత మాటలు చెప్పలా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు ఆయన. మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, నిలవడానికి నీళ్ళు లేదు, నీడ లేదు, ఒక చెట్టు కూడా లేదు. ఇంకా బట్టలు ఉతుక్కోవడం పక్కన పెట్టండి, వాటరే లేకపోతే ఇదేంతో ఉతుక్కుంటారు? అలాంటి పరిస్థితుల్లో ఆయన మాట చెప్తే నీళ్ళు వచ్చినాయి, మాట చెప్తే మన్నా కురిసింది, మాట చెప్తే సర్పాలు కాటేయడం మానేసినాయి. ఆయన మాట వల్ల వాళ్ళ చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు, బట్టలు పాతకెళ్ళలేదు. ఎండాకాలం ఇప్పుడే పోతుంది మీకు కాలిఫోర్నియాలో. కారు వదిలేసి ఒకసారి తిరగండి, మీరు నెక్స్ట్ డే వేసుకోలేరు ఆ సేమ్ డ్రెస్, కంపు కొట్టేస్తుంది. కానీ వాళ్ళ బట్టలు పాతకెళ్ళలేదు, వితౌట్ వాషింగ్ మిషన్ అండ్ వాటర్. ఆయన మాట చెప్తే మీరు బతికేస్తారు ఇక్కడ. దట్స్ ఇట్.